ఈ రోజైతే నేను మా మధుగాడు కలిసి డాకు మహారాజ్ సినిమా చూద్దామని చెప్పి సంగం సార్ థియేటర్ కి అయితే వచ్చేసాం. ఏంటి బ్రో చాలా మంది వైజాగ్ లోనే ఉండిపోయినట్టున్నారు, ఇంతమంది ఉన్నారేట్రా బాబు థియేటర్ లో. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కొనుక్కుందామని చెప్పి బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ లైన్ కట్టాల్సి వస్తుంది. ఎలాగోలాగా బయటకి అయితే వచ్చేసాను భయ్యా. బయటకు వచ్చి ఏం కొనుక్కుందామని సతమతం అవుతుంటే మా మధుగాడు సమోసా కొనడానికి వచ్చాడు భయ్యా. ఇక్కడ లైన్ చూస్తే చాలా దారుణంగా ఉంది. సర్లేక లైన్ ఎక్కువ ఉంది కదా అని పప్పు కొనుక్కుందామని వస్తే ఇక్కడ పప్పు రేట్లు చూస్తే మామ నాకు మేనేజ్మెంట్ ని గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ 80 రూపాయలు ఏంట్రా బాబు. పండుగల వల్ల ఎవరికైనా ప్రాఫిట్ ఉందో లేదో తెలియదు కానీ థియేటర్ వాళ్ళకి మాత్రం గట్టిగా వస్తుందని మాత్రం అర్థమైంది భయ్యా. నేను మా మధుగాడు కలిసి 2 వెజ్ రోళ్లు, 2 పాప్కార్న్లు, 4 సమోసాలు, 2 డ్రింకులు తీసుకున్నాం భయ్యా. ఎంత అయి ఉంటుంది రఫ్ గా మీరు గెస్ట్ చేసి చెప్పండి. సర్లేండి భయ్యా, మ్యాటర్ లోకి వచ్చేస్తే డాకు మహారాజ్ మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. స్టోరీ రొటీన్ అయినా తమనన్న ఇచ్చిన బీజిఎం కి బాలయ్య బాబు యాక్టింగ్ అదిరిపోయింది మూవీ అయితే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ కి ఎంతో కొంత స్కోప్ ఉంది భయ్యా. కానీ ఊర్వశి గారు ఈ మూవీలో ఎందుకున్నారు అస్సలు నాకు అర్థమే కాలేదు. సర్లేండి భయ్యా, మనకెందుకు, ఇంతకీ మీరు డాకు మహారాజ్ మూవీ చూసారా?